నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ దుర్గా భవాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను సరికొత్తగా అభివృద్ధి చేయడానికి అడుగులు వేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న అందమైన అడవులు, చారిత్రాత్మక దేవాలయాలు, బీచ్లు మరియు పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుము బిగించారు. సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి అడవి, పర్యాటక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని పూర్తిగా మార్చేసేలా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన పర్యాటక పోలీస్ విధానం ఏంటి, దీనివల్ల రాష్ట్రం 50,000 మంది యువతకు ఎలా లాభం జరుగుతుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అలాగే తిరుపతి, శ్రీశైలం, విజయవాడ లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి పూర్తి రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందుకోసం పర్యాటక పోలీస్ అనే ఒక సరికొత్త విధానాన్ని త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ విధానం రావడం వల్ల పర్యాటక కేంద్రాల వద్ద, దేవాలయాల వద్ద భద్రత మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సరికొత్త నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు 50,000 మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు, అంటే ఉద్యోగాలు లభిస్తాయని పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంచడానికి కేవలం పోలీసుల భద్రత మాత్రమే సరిపోదు, అక్కడ వసతులు కూడా పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో పర్యాటకంగా ఎదగడానికి అవకాశం ఉన్న సుమారు 200 అద్భుతమైన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలలో పర్యాటకులకు ఎలాంటి వసతులు ఉన్నాయి, ఇంకా ఏమేమి సదుపాయాలు కల్పించాలనే పూర్తి వివరాలను కేవలం 5 రోజుల్లోనే ఒక సమగ్రమైన నివేదికను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులను గట్టిగా ఆదేశించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఈ కాలంలో ప్రజలందరూ మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి పర్యాటకులకు ప్రయాణం మరింత సులభం కావడానికి ఒక సరికొత్త మొబైల్ యాప్ ను తయారు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ యాప్ లో పర్యాటకులు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే రూట్ మ్యాప్లతో పాటు అక్కడ ఎలాంటి వసతులు అందుబాటులో ఉన్నాయనే పూర్తి సమాచారం ఉంటుంది. అలాగే ఈ 200 ప్రదేశాలను కలిపి ఒక పర్యాటక సర్క్యూట్ గా మార్చాలని, పర్యాటక సంస్థలు ఇచ్చే ప్యాకేజీలు అన్ని ఈ యాప్ లోనే దొరికేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులు ఎక్కడ ఇబ్బంది పడకుండా హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంచడం ద్వారా 50,000 మంది యువతకు ఉపాధి కల్పించాలనే పవన్ కళ్యాణ్ ఆలోచన నిజంగా అభినందించదగ్గ విషయం. పర్యాటక పోలీసుల ఏర్పాటు, ప్రత్యేక యాప్ల రూపకల్పన వంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేలా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సరికొత్త పర్యాటక నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.